చిలకలూరిపేట న్యూ బైపాస్. ఈ న్యూ బైపాస్ అనేది ఏ లైన్‌కి వచ్చిద్దంటే వాడరేవు పిడుగురాళ్ళ నేషనల్ హైవే 167A దానిలో భాగంగా చిలకలూరిపేటకి కొత్త బైపాస్ అనేది రావడం జరిగింది. ఆల్మోస్ట్ అంతా పూర్తవచ్చింది. అయితే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతదంటే పసుమర్రు దగ్గర నుంచి ఊరి బయట నుంచి మనకి లెఫ్ట్‌కి టర్న్ అయ్యి చిలకలూరిపేట బైపాస్ అనేది న్యూ బైపాస్ అని స్టార్ట్ అవుతది. మనం అనుకోవచ్చు దాన్ని పసుమర్రు వై జంక్షన్ అని కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి అలా అంతే కొంచెం ముందుకొచ్చేసి ఇక్కడ వింజనపాడు క్రాస్ రోడ్, అది వింజనపాడు వెళ్ళే రోడ్డు వస్తది పసుమర్రు నుంచి. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకొస్తే పసుమర్రు క్రాస్ రోడ్స్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గుదేవారిపాలెం వెళ్తది. గుదేవారిపాలెం క్రాస్ రోడ్స్ కూడా అనుకోవచ్చు. లేదా పసుమర్రు క్రాస్ రోడ్స్ అని కూడా అనుకోవచ్చు. అలా ముందుకు వెళ్ళి అంతే కొంచెం ముందుకు వెళ్తే మనకు ఆల్రెడీ ఉన్న విజయవాడ, చెన్నై, కోల్కతా హైవే ఉందో 16 పాత హైవే ఏదైతే ఉందో ఆ హైవేలో అక్కడి నుంచి అది చిలకలూరిపేట టౌన్ క్రాస్ రోడ్స్ కూడా అనుకోవచ్చు. యాక్చువల్‌గా ఇక్కడ బైపాస్ అనేది పైకి వెళ్తదో, కిందకి వెళ్తదో నెక్స్ట్ వీడియోలో మీకు ఫిజికల్ వర్క్స్ అన్నీ చూపిస్తాను. అయితే ఈ చిలకలూరిపేట టౌన్ క్రాస్ రోడ్స్ అనేది ఇలా ఉంటది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా ఏదైతే చిలకలూరిపేట ఆల్రెడీ ఉన్న బైపాస్‌లోకి కనెక్ట్ అవుతది. ఆ కనెక్ట్ అయింది కంటిన్యూషన్ అయ్యి చిలకలూరిపేట నర్సరావుపేట రోడ్ ఏదైతే ఉందో అక్కడ వరకు సేమ్ ఇప్పుడు ఉన్న ఈ NH16 యూజ్ చేసుకొని వెళ్ళాలి. యాక్చువల్‌గా ఇక్కడ వరకు ఏదైతే మనకి చిలకలూరిపేట టౌన్ క్రాస్ రోడ్స్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే NH16లో ఆల్రెడీ ఉన్న చిలకలూరిపేట బైపాస్‌లో ఇది కనెక్ట్ అవుతది. అంటే ట్రంప్ అండ్ జంక్షన్ అనేది ఒకటొస్తది. ఓకే. ఆ ట్రంప్ అండ్ జంక్షన్ దగ్గర నుంచి మనకు ఆల్రెడీ ఉన్న హైవేని యూజ్ చేసుకొని ముందుకు వెళ్తాం అంతే. అంటే ఇంతవరకు ఈ ఏదైతే బైపాస్ చిలకలూరిపేట కొత్తగా ఏసిన బైపాస్ ఉందో ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది కదా! అక్కడ వరకు ఫేజ్ 1 కింద వర్క్స్ అనేది చేశారు. ఇవి ఆల్మోస్ట్ 80% వర్క్స్ అనేవి కంప్లీట్ అవ్వొచ్చినాయి. ఈ రోడ్‌లో ఒక టోల్ గేట్ వస్తది. ఈ రోడ్‌లో టోల్ గేట్ ఎక్కడొస్తది ఏందనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అయితే ఫేజ్ 2 వర్క్స్ కూడా ఎంతవరకు వచ్చినాయి, ఎలా అసలు స్టార్ట్ చేశారా, చేయలేదా, అయి వాటిలో ఎక్కడెక్కడ వర్క్స్ అనేవి ఉన్నాయో అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. చిలకలూరిపేట కొత్త బైపాస్ గురించి అయితే ఇవి విశేషాలు. నెక్స్ట్ వీడియోలో మనం పూర్తిగా వర్క్స్ అనేవి ఎంతవరకు వచ్చినాయి ఏందనేది పర్చూర్ బైపాస్ గురించి, చీరాల బైపాస్ గురించి వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అంతవరకు మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.